హలో ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు అందరూ? నేనైతే బాగున్నానండి. నేను ఇది అయిపోయిందనమాట. మస్లిన్ ఇది అంటే మనం పాలలో వేసుకుంటాం చూసారా, ప్రతిరోజు ఇది వాడతానండి. మీకు ఇలాంటిది కావాలనుకుంటే కింద లింక్ ఇస్తాను, అంటే కింద ప్రోడక్ట్లో ట్యాగ్ చేస్తాను, మీరు అక్కడ బుక్ చేసుకుంటే వచ్చేస్తుంది. లేదనుకుంటే బయటనే తీసుకోండి. ఇందులో అన్ని రకాల డ్రై ఫ్రూట్స్ తోటి, ఓట్స్ తోటి అన్నీ ఉంటాయన్నమాట. మనం పాలల్లో వేసుకుని తింటే ఎనర్జెటిక్గా ఉంటుంది. నేను అది వాడి దగ్గర దగ్గర 1 ఇయర్ నుంచి వాడుతున్నాను. నాకైతే చాలా మంచి బెనిఫిట్ అయితే వచ్చింది. ఆల్రెడీ ప్రీవియస్ వీడియోలో కూడా చెప్పాను, చాలా వీడియోస్లో. ఎవరికైనా కావాలంటే కొనుక్కోండి. ఇప్పుడు నెక్స్ట్ వచ్చేసి నేను ఆన్లైన్లో ఒకటి స్కాలప్ స్కేల్ అయితే కనిపించిందండి ఫ్లిప్కార్ట్లో. అయితే చాలా బాగా నచ్చింది అనమాట. సరే చూద్దాము, ట్రయల్ వేద్దాం ఎలా ఉంది ఏంటనేది అనేసరికి బుక్ చేసిన 10 రోజులకి వారానికి వచ్చిందండి. సో ఫైనల్గా అయితే నేను దీని మీద ట్రయల్ వేసి మరీ చూపించాను మన వాళ్ళకి స్టిచ్చింగ్ ఛానల్లో. నాకైతే చాలా బాగా నచ్చింది పర్సనల్గా. అయితే కింద ఫ్లిప్కార్ట్లో ఇది స్కేల్ కనిపించిందండి, ట్యాగ్ చేశాను. కానీ ఏంటో మరి అవతల వాడు ఏమనుకున్నాడేమో తీసేశాడు, అంటే డిలీట్ చేశాడనమాట తన ప్రోడక్ట్ తన వాళ్ళ దాంట్లోంచి. నాకు అదొక్కటే అర్థం కాలేదు, ఎందుకు డిలీట్ చేశాడో. పాపం మన వాళ్ళకి యూజ్ అవుతుంది కదా, ఎవరికైనా కావాలంటే కొనుక్కుంటారనుకుని నేను ట్యాగ్ చేస్తే డిలీట్ చేశాడనమాట. ఎందుకంటే అవుట్ ఆఫ్ స్టాక్లో ఏమైనా ఉందేమో ఆన్లైన్లో. సో మంచి సెక్యూర్గా వచ్చిందండి. అస్సలు కొంచెం కూడా ఎక్కడ కూడా బ్రోక్ అయ్యేటట్టు ఛాన్సెస్ అస్సలు లేవన్నమాట. లోపల గట్టిగా ఉన్న అట్ట పెట్టాడు, ఆ తర్వాత ఇలా థర్మోకోల్ పెట్టారు, ఆ తర్వాత మనకి ఇంకొకటి వైట్ కలర్ అట్ట ముక్క పెట్టాడు, కవర్ పెట్టాడు. అన్ని రకాలుగా సెక్యూర్గా వచ్చిందనమాట. అస్సలు కొంచెం కూడా డ్యామేజ్ అవ్వలేదు. చూడగానే అనిపించింది ఇంత పెద్దగా ఉంది ఏంటి, కట్స్ అనేవి వస్తుందా రాదా అని. సర్లే, నెక్కి రాకపోతే ఏంట్లే, డ్రెస్ కన్నా వస్తాయి కదా అనుకున్నాను. కానీ అడ్జస్ట్మెంట్ చేసుకుంటే నెక్ కూడా వచ్చిందండి. నేను ఆల్రెడీ ఫుల్ వీడియో పెట్టాను. ఇది వచ్చేసి బిల్ అనమాట. స్కాలప్ స్కేల్ అయితే చాలా బాగా యూజ్ అవుతుంది మీకు. ఇదిగోండి, ఇది మంచిగా పర్లేదు, స్ట్రాంగ్గానే ఉంది. కానీ పిల్లల చేతిలో పెడితే ఇరిగిపోతుంది అనమాట. అంటే ఇరగొడితే ఇరిగిపోతుందిలేండి, ఏదైనా అంతే కదా. నాకైతే పర్సనల్గా బాగా నచ్చిందండి. దీని మీద 2-3 వీడియోస్ తీస్తే చెప్పానమాట ఎలా వాడాలి ఏంటనేది. సో ఇది నిన్నటి వ్లాగు, మండే అనమాట. కూరగాయలు తీసుకురావడానికి పిల్లలకి ట్యూషన్ లేదు, వాళ్ళ టీచరు ఊరెళ్ళింది. అయితే వీళ్ళతోటి నేను కానీ మార్కెట్కి వెళ్ళానంటే అది పెంట పెంట అయిపోతుంది. ఇంకా మామూలుగా కాదు, ఇద్దరిని ఎత్తుకుని వెళ్ళాలి. అస్సలు ఎంత గోల కింద ఉంటుంది. అందుకని వాళ్ళ డాడీ వచ్చేదాకా ఉండి అప్పుడు నేను వెళ్ళాను అనమాట. సో దగ్గర దగ్గర 9:30 అవుతుంది టైం వచ్చేసి. ఇంకా లాస్ట్లో వెళ్ళటం వల్ల చాలా తక్కువకి వచ్చేసినాయి అండి అన్నీ కూడా. ఫ్రూట్స్ తప్ప, ఫ్రూట్స్ ఏం తక్కువకి ఏం రాలేదు. కానీ అనవసరంగా ఫ్రూట్స్కి మాత్రం మనం వెళ్ళకూడదు నైట్ టైంలో, ఎందుకంటే అన్నీ ఏరేసినవి ఉంటాయి. అసలు కొంచెం క్వాలిటీ కూడా అంత ఇదిగా ఉండవు. కానీ కూరగాయలు కూడా అంతేలేండి, ఏరేసినవి ఉంటాయి. కానీ ఇష్టం వచ్చినట్టు ఇచ్చేసారనమాట. అంటే చేతికి ఎంత వస్తే అంత క్లియర్ చేసుకుని వెళ్ళిపోదామని. నాకు నిమ్మకాయలు అయితే భలే వచ్చినాయి అండి. 20 రూపాయలకి యాక్చువల్గా 4-5 వస్తాయి. అయితే చేతికి ఎన్ని వస్తే అన్నీ వేసేసారనమాట. నేనేమనుకున్నానంటే చూడండి ఎన్ని వచ్చినాయి, బుడ్డగానే ఉన్నాయిలేండి, అయినా సరే నాకు డబుల్ వచ్చినాయి అనమాట. నాకేమనిపించిందంటే కూరగాయలకి లాస్ట్లోని, ఫ్రూట్స్కి ఫస్ట్ వెళ్దామా అని. అన్ని 2 సార్లు తిరిగినాకు టైం వేస్టేలేండి. సో ఇవి వచ్చినాయి అనమాట. పిల్లలకి కొన్ని ఫ్రూట్స్ తీసుకొచ్చాను. ఇది చూడాలి హైలైట్. ఇంకా మా వారికి వీడియోలో షూట్ చేస్తే ఏమంటున్నారంటే, మీ వాళ్ళు తిడతారు, అసలు కొనటం కూడా చేత కదా అని ఇది కూడా చూపిస్తున్నాం అంటారనమాట. పనస తొనలు ఎంత బుడ్డిగా ఉన్నాయంటే, నేను ఏమనుకున్నానంటే స్వీట్గా ఉంటాయేమో, ఒకటి తింటాను ఇమ్మంటే ఇవ్వలేదనమాట. ఎందుకంటే వాడు కూడా అర్థమైపోయింది అది బాగోదని. నేను తింగర్ మొహం వేసుకుని తీసుకొచ్చేసాను. డజన్ వచ్చేసి 40 రూపాయలు. అసలు ఎవరైనా తీసుకొస్తారా అలాంటివి? అసలు మొత్తం కూడా చప్పగా ఉన్నాయి, సన్నగా ఉన్నాయి, చిన్నగా ఉన్నాయి. చూడగానే అసలు వెళ్ళిపోవాలి వెనక్కి, నువ్వు ఇంత తింగదానివి ఏంటని. ఇంకా మా ఇద్దరికి కొంచెం డిషు అయిందనమాట. మీరు తీసుకురారు, తీసుకొచ్చిన దాన్ని ఇలా అంటే. నాకు సరుకు కొనటం రాదు, అందుకు నేను ఆన్లైన్లోనే డిపెండ్ అయి ఉంటాను. నాకు బేరాలు ఆడటం రాదు, అందుకు నేను ఆన్లైన్లోనే తీసుకుంటాను. మళ్ళీ నన్ను ఇవి తీసుకురండి అవి తీసుకురండి అని నాకు చెప్పొద్దు అని చెప్పేసి అన్నానమాట. నిజంగా నాకు సరుకు కొనటం రాదండి. నేను అంటే డైరెక్ట్గా మాట్లాడినప్పుడు అవతల వాళ్ళతోటి, సేల్స్ మ్యాన్తో, వాళ్ళు ఏం చెప్తారు కన్విన్స్ అయిపోతానమాట. అంటే నా బ్రెయిన్ అనేది ఆటోమేటిక్గా వాళ్ళు చెప్పినట్టు ఉంటుంది ఆటోమేటిక్గా. అది నా వీక్నెస్ అనమాట. ప్రతి మనిషికి వీక్నెస్ ఉంటుంది, అందరూ స్ట్రాంగ్గా ఉండరు. నా వీక్నెస్ ఏంటంటే, బాగుంటుందమ్మా తీసుకో అమ్మా, చాలా బాగుంటుంది, తీసుకునేసరికి నా మైండ్ ఏమో మొహమాటమో తెలియదు ఏంటో, మొహమాటం ఎక్కువేలేండి నాకు. తీసుకో బాగుంటుంది అనేసరికి తీసేసుకుంటాను అనమాట. 60 రూపాయలు చెప్పారు, 60 రూపాయలు ఏమున్నాయి దీంట్లోని. నేను ఇంకా అలా అనడం కూడా చాలా గ్రేట్ అండి. ఏమున్నాయని చెప్పేసి వెళ్తుంటే 40కి ఇస్తాను దాదా అంటే, వాడు 40కి ఇచ్చినప్పుడైనా నాకు డౌట్ రావాలి కదా, ఇంత తక్కువ కిందకి ఇస్తున్నాడు 60 నుంచి 40కి అని.
ఏమీ లేవు దీంట్లో. ఎందుకు 60 రూపాయలు అంటే అందుకునే నేను 40కి ఇస్తున్నాను, ఏం లేవు కాబట్టి. లేదంటే 80 రూపాయలకి అమ్ముతాను అంటే ఇందులో అసలు. కానీ పైగా అందరూ తీసుకుంటున్నారు. అది మెయిన్ వచ్చేసి ప్రతి ఒక్కరు తీసుకుంటున్నారండి. అక్కడ ఆగిన ప్రతి ఒక్కరు తీసుకునే వెళ్తున్నారు. నేను అందుకుని అంత బాగుంటాయేమో తీసుకున్నాను కానీ అస్సలు అంటే అసలు బాగాలేదు. 40 రూపాయలు వేస్ట్ అయిపోయింది. తర్వాత సమోసాలు అవి తీసుకొచ్చా. ఇంకా అన్నీ అయ్యేసరికి 10 అయ్యిందండి పడుకునేసరికి. ఇంకా మార్నింగ్ లేవాలి, ఇంటి పనులు అయితే స్టార్ట్ అయిపోయినాయి. టీ పెట్టేశాను. ఆ తర్వాత వచ్చేసి కర్రీ వచ్చేసి అంటే ముందు వారం తెచ్చిన దొండకాయలు ఉన్నాయన్నమాట. అవి చాలా మట్టుకి ముగ్గిపోయినాయి. అయినా సరే కర్రీ వండేసిన ఎలా ఉంటుందని. టేస్ట్ మాత్రం బాగుంది కానీ పులుపు వచ్చిందనమాట. పండుగ అయిపోయినాయి కదా, పులుపు వచ్చింది. ఇంకా టీ కూడా పెట్టేశాను. టీ పెట్టిన తర్వాత ఇంకా నేను కూరగాయలు అన్నీ కట్ చేసుకుని పక్కన పెట్టుకున్నాను అనమాట. వీడియో నచ్చితే లైక్ చేయండి. మీరు మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తే సబ్స్క్రైబ్ చేయండి. ఆ స్కాలప్ స్కేల్ వచ్చేసి 323 రూపాయలండి. నిజంగా బుక్ చేసేటప్పుడు ఒకటికి 10 సార్లు ఆలోచించాను, అవసరమా బుక్ చేయడం అని. ఎందుకన్నా మంచిదని బుక్ చేశాను అనమాట. సర్లే ఒకసారి చూద్దాము, అంతగా నచ్చకపోతే రిటర్న్ పెట్టేద్దాం అనుకున్నాను కానీ నాకైతే బాగానే అనిపించింది. ఎందుకంటే ఆ మూతలతోటి ఇబ్బంది పడే కన్నా ఆ మూత పెట్టేసి ఇలాగా మనం తిప్పుతాం అనమాట. సో ఆ బాధ ఏం లేకుండా చక్కగా అయితే నాకైతే నచ్చేసింది. అందుకని ఉంచేసుకున్నాను, ఇంకా రిటర్న్ కూడా పెట్టలేదు. ఇంకా 323 రూపాయలు అంటారా. ఒక బ్లౌజ్ కుడితే కట్ వర్క్ బ్లౌజు తీసేసుకోవచ్చండి. 300 పైనే తీసుకుంటాను. సో ఇంకా అలాగా మనకి బెనిఫిట్ అవుతుందిలే. నాకు స్కేల్స్ అంటే బాగా ఇంట్రెస్ట్ ఫస్ట్ నుంచి కూడా. దానివల్ల నేను సక్సెస్ అయ్యాను కాబట్టి ప్రతిదానికి మనం చేసే పనికి దానికి తగ్గట్టు పనిముట్లు ఉండాలని నా ఉద్దేశం అనమాట. ఇప్పుడు నేను కూరగాయలు కట్ చేస్తున్నాను, చాకు ఉంటేనే కదా కట్ చేసేది. అలాగా కిందేమో మనకి ఇలా ఉంది, టేబుల్ ఉంది, ఇవన్నీ కట్టర్ ఉంది, అవన్నీ ఉంటేనే కదా మనకు బెనిఫిట్ వచ్చేది. అంటే ఈజీగా పనులు అవ్వడానికి. టైలరింగ్లో ఏమో, కుకింగ్లో ఏమో తెలియదు కానీ టైలరింగ్లో మాత్రం ఖచ్చితంగా మనకి పనిముట్లు ఉండాలండి, అప్పుడే పర్ఫెక్ట్గా ఉంటుంది. ఇంకా కట్ చేసిన ప్రతి దొండకాయ ముగ్గిపోయింది. బాగా ముగ్గిపోయిన దొండకాయలు పక్కన పాడేశాను. ఈ పచ్చడి చేసుకుని చాలా బాగుంటుంది కానీ ఈ ఎండాకాలం పచ్చళ్ళు తినలేమండి. కర్రీ అయితేనే బెస్ట్ అని చెప్పేసి కర్రీ వండానమాట. ఇంకా ఇంట్లో ఇడ్లీ పిండి, దోశల పిండి ఏం చేయలేదు. బయట నుంచి దోశల పిండి తెచ్చేసి దోశలు వేసేసాను. ఈరోజు ఇడ్లీ పిండికి అయితే పప్పు నానబెట్టాలి. నూక లేదనమాట, ఇడ్లీ నూక తీసుకురావాలి. ఇంకా చిన్న చిన్న యాక్చువల్గా అయితే ఫ్రై చేద్దామా కర్రీ చేద్దామన్న డైనమాలు ఉంటేనే కట్ చేశాను. లాస్ట్ కర్రీయే చేసేలేండి. ఫ్రైలు ఎండాకాలం కదా, ఈ ఆయిల్కి మనం ఎక్కువ ఆయిల్ వేసి వండుకోవాలి కాబట్టి. నేను నైటు ఇదేంటి పెరుగు తోడు పెట్టానండి. మొత్తం పొద్దున్న లేచేసరికి పులిసిపోయింది, శుభ్రంగా పులిసిపోయింది. అసలు ఎందుకు పులిసిపోయింది కూడా అర్థం కాలేదు. అంటే తోడుగానే ఎక్కువగా వేసేసానేమో అనిపించింది. ఇంక ఇదంతా అయిపోయిన తర్వాత ఇంకో బయట నుంచి అయితే దోశల పిండి తీసుకొచ్చాను. దీంట్లోకి ఇడ్లీ పిండి కలిపితేనే చాలా బాగా వస్తుంది అన్నమాట, క్రిస్పీగా వస్తుంది. ఇడ్లీ పిండి కలపకపోతే రాదు. సో నేను ఇడ్లీ పిండి కలపడానికి ఇంట్లో లేదు కదా, సరిగ్గా రాలేదు, మెత్తగా వచ్చినాయి అనమాట. అంటే నాకు తెలిసి అటుకులు కలుపుతారు వీళ్ళు, అందుకునే క్రిస్పీగా రావు. 2 రోజులు వస్తుంది పిండి, అంటే రోజుకు 30 రూపాయలు అనుకోండి. మనం చేసుకుంటే 60 రూపాయలు కూడా మిగులుతుంది. చేస్తాను. కొంచెం పిల్లలు ఇంట్లోనే ఉంటున్నారు కదా, మార్నింగ్ నుంచి పడుకునేంత వరకు. ట్యూషన్స్ లేవు కదా, ఓపిక ఉండట్లేదు అనమాట. వీళ్ళతో అరిచేసరికే సరిపోతుంది. పైగా ఒకరి మీద ఒకరు పడి కొట్టుకుంటారు. ఆ టీవీ ఒకటి, ఈ వీడియో పెట్టు, నాకు అది వీడియో పెట్టు, ఇది పెట్టు, అది పెట్టు అని ఇద్దరు కొట్టేసుకుంటున్నారు. ఆ ఫోన్ తలనొప్పి లేదులేండి మాకు, ఆ ఫోన్ అలవాటు లేదు కానీ ఇంకా ఇది మాత్రం బాగా అలవాటు ఉంది మా వాళ్ళకి. ఇంకా దోశలు కూడా వేస్తున్నాను. బాగా హీట్ అయిన తర్వాతనే మనం దోశలు వేసుకుంటేనే వస్తుంది. వేరే వాటికి తెలియదు కానీ ఈ దోశల పిండికి మాత్రం బాగా హీట్ అయిపోయిన తర్వాతనే వస్తుందని, లేకపోతే రాదు. ఇంకా హీట్ అయిపోయిన తర్వాత ప్యాన్ అనేది ఇంకా ఒక గరిటె అయితే వేసి దోశ అయితే వేసాను. కొంచెం ఆయిల్ ఎక్కువ వేస్తే చేయాల్సి వచ్చింది. ఈసారి గ్యాస్ అయితే హైలైట్ అండి. 2.5 మంత్స్ వచ్చింది. యాక్చువల్గా మాకు 1.5 మంత్ అలా వస్తుంది అనమాట, కానీ 2.5 మంత్స్ వచ్చింది మాకు. ఇంక పక్కనే నేనైతే పల్లీల చట్నీ చేస్తున్నాను అనమాట. ఫస్ట్ వచ్చేసి పల్లీలు బాగా ఫ్రై చేసేసి దీంట్లో జీలకర్ర వేసాను. ఈసారి ఎండుమిరపకాయలతో చేశానండి. అస్తమాను పచ్చిమిరపకాయలతో అవుతుందని చెప్పేసి ఎండుమిరపకాయలు వేసేసి తర్వాత వెల్లుల్లిపాయలు వేసాను, 2 వెల్లుల్లిపాయలు వేసి లాస్ట్లో దింపేసేటప్పుడు ఇంకా కొంచెం పుట్నాలు వేసేసి మిక్సీ పట్టేశాను అనమాట. ఎండుమిరపకాయలు, చింతపండు వేసాను లాస్ట్లో. చింతపండు వేసి కూడా మిక్సీ పట్టేశాను. అయితే దోశలు అనేవి వీటికి ఏంటంటే తొందరగా కలర్ వచ్చేస్తాయి అనమాట. అంటే వీళ్ళు నాకు తెలిసి చెప్పాను కదా, అటుకులు ఎక్కువ వేశారు.
అటుకులు ఎక్కువ వేస్తే ఏంటంటే ఇలాగ కలర్ వచ్చేస్తాయి తొందరగా. అయినా ఫైనల్గా అయితే బాగా వచ్చినాయిలేండి. ఒక 4-5 దోశలు వేసేస్తే పిల్లలు తింటూ ఉంటారు. తర్వాత మేము అందరూ ఒకేసారి తింటేనే గ్యాస్ అయితే సేవ్ అవుతుందండి దోశలకి. కానీ వేడివేడిగా తింటే బాగుంటుంది కాబట్టి ఇంకా మేమైతే అందరం కూర్చొని తింటాం. నాకంటూ వేడిగా ఉండాలని ఏం లేదు, వేసేసుకుని పక్కన పెట్టేసుకుంటాను. ఆ టైంలో సిచ్యువేషన్ బట్టి అనమాట. ఒకరేసి తింటేనే బాగుంటుంది దోశలు అనేవి. ఇంక ఇక్కడ కూడా ఇలా ఫ్రై చేశాను మొత్తము. దీంట్లో కొంచెము ఎండుమిరపకాయలు, జీలకర్ర, చింతపండు వేసేసి మిక్సీ పట్టేశాను అనమాట. ఇంకా లాస్ట్లో దింపేటప్పుడు పుట్నాలు వేశాను. ఇంకా బ్లౌజులు అంటారా, ఒక బ్లౌజ్ కుట్టాను. ఆ వీడియోస్ ఎడిటింగ్ చేయడాలు, వాయిస్ ఓవర్ ఇవ్వడాలు వాటితోనే సరిపోతుంది నాకు రోజంతా కూడా. ఇంకా లాస్ట్లో పుట్నాలు వేసేసి ఇంకా దింపేశాను అనమాట. ఇంకా లాస్ట్లో కర్రీకి వచ్చేసరికి ఉల్లిపాయలు కట్ చేసి పెట్టుకున్నాను. ఎలాగో దొండకాయలు కూడా కట్ చేశాను కదా. ఫస్ట్ అయితే బాగా పెట్టేశానండి. ఉల్లిపాయలు వేసేసి ఫ్రై చేసేసి దొండకాయలు వేసేసి బాగా పెట్టేశాను. మగ్గేసరికి మంచిగా ఆయిల్ అంతా బయటకు వచ్చింది. అబ్బా ఇది ఫ్రై కింద బాగుంటుందేమో అనుకున్నాను, కానీ సరే వద్దులే. ఇంకా ఇంకోండి చింతపండు కూడా వేసేసాను అనమాట. కొంచెం వేడికి మెత్తగా అవుతుంది కదా, అప్పుడు మిక్సీ పట్టేటప్పుడు బాగుంటుంది. లేదంటే అసలు చింతపండుగానే ఉంటుంది. ఇది అయిపోయిన తర్వాత మిక్సీ పట్టేసేయాలి. మిక్సీ పట్టేసుకుని పక్కన పెట్టేసి ఇంకా ఒక 2-3 దోశలు వేసుకున్నామంటే సరిపోతుంది. అయితే ఇక్కడ ఏంటంటే వేడిగా ఉంది, పిల్లలేమో తొందరగా కావాలంటున్నారని చెప్పేసి వాటర్ వేసేసి కొంచెం సేపు ఉంచారనుకోండి చల్లారుతుంది కదా, అప్పుడు మిక్సీ పట్టచ్చు. అందుకని వాటర్ వేసి పక్కన పెట్టాను అనమాట. కొంచెం వేడిగా ఉంది, ఇదంతా చల్లారేసరికి టైం పడుతుంది ఎంత ఫ్యాన్ కింద పెట్టినా కూడా. కొంచెం ఉప్పు వేసేసి ఇంకా మిక్సీ పట్టేశాను. ఈరోజు కూడా కొన్ని వీడియోస్ తీయాలండి. అంటే ఒక ఫ్రాక్ ఉంది, మొన్న ఎలాస్టిక్ తోటి కుట్టానమాట. అంటే యోక్ పార్ట్ దగ్గర ఒక మోడల్ పెట్టాను. అది నాకు యాక్చువల్గా నేను వేసుకొని అలాంటి మోడలు ఓన్లీ నేను వీడియో కోసం మాత్రమే తీశాను. ఇప్పుడు అదంతా తీసేసి మళ్ళీ నార్మల్గా కుట్టాలి. ఆ కుట్టేసి మళ్ళీ వీడియో పెట్టాలి. ఇలా కూడా చేయొచ్చు అని చెప్పడానికి. లేదంటే మాత్రం మన వాళ్ళకేమో అలాగా కన్ఫ్యూజ్ అయిపోతుంది అనమాట. ఎలా కుట్టాలి ఏంటనేది మంచిగా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తేనే వాళ్ళకి బాగుంటుంది. ఇంకొక 2 దోశలు అయితే వేసేసాను దీంట్లోకి. కొంచెం మిగిలిందండి, దోశల పిండి అయితే మిగిలింది. మైదా పిండి వేసి పునుకులైనా చేయాలి, లేదంటే నార్మల్గా దోశలు వేయాలేమో చూడాలి. ఒకరు అయిపోయిన తర్వాత మళ్ళీ ఇంకొకరు వచ్చారు నాకు దోశలు వేయమని. ఇంకా మళ్ళీ ప్యాన్ స్టవ్ ఆన్ చేసి వేయాల్సి వచ్చిందనమాట. ఏదేమైనా సరే మన ఇంట్లో చేసుకున్న పిండి అయితేనే బెస్ట్ అండి. క్వాంటిటీ వస్తుంది, అదేవిధంగా ఎక్కువ 2 రోజులైనా తినొచ్చు. కానీ ఇది అలా ఉండదు. తర్వాత కర్రీ కోసం అయితే నేను ముందే కట్ చేసి పెట్టేశాను అన్నిని. వీడియో నచ్చితే లైక్ చేయండి. మీరు మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తే సబ్స్క్రైబ్ చేయండి. ఇంకా మొత్తం కూడా ఫ్రై అయిపోయిన తర్వాత చూడండి ఇలా వచ్చింది కదా ఆయిల్. అయితే నాకైతే బాగా నచ్చింది. ఇలాగైతేనే బాగుంటుందేమో అనుకున్నా, కానీ వద్దులే మళ్ళీ ఎండాకాలం కదా, ఫ్రైలు తింటే వేడి చేస్తుందని చెప్పేసి మళ్ళీ వాటర్ వేసేసాను అనమాట. వాటర్ వేసేసి బాగా దగ్గరగా అయ్యేదాకా ఉంచేసాను. మంచి టేస్ట్ మాత్రం బాగా వచ్చింది. పులుపదనం ఏమో కానీ పుల్లగా ఉందిలేండి కర్రీ, ఎందుకంటే అన్నీ ముగ్గిపోయినాయి కదా. టేస్ట్ మాత్రం చాలా బాగుంది. మాకు 2 పూట్లకు వచ్చేసింది, అందుకని నాకు టైం కూడా సేవ్ అయింది నిన్న. సో ఇదండి ఈరోజు వీడియో. నచ్చితే లైక్ చేయండి. మీరు మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తే సబ్స్క్రైబ్ చేయండి. మీడియంలో పెట్టేసి కర్రీ అయితే రెడీ అయిపోయింది. ఇంకా కొంచెం దగ్గరగా అవ్వాలి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.